హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఒక కొత్త రకం పచ్చిమిరపకాయ చూపిస్తాను. నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఎవరైనా చూస్తే నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇవి కొత్తగా ఉన్నది. విత్తనాలు ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు ఇలా వేసుకుంటే మొక్కలు వస్తున్నాయండి. ఇలాగ వాటర్ వేసుకుంటే ఒక వారం రోజులకి మొక్కలు వస్తున్నాయి. మొక్కలు వచ్చిన 10 రోజులకి అలా తీసుకుని నేను భూమిలో పాతుకుంటున్నాను. మొక్కలో తీసి నేను ఇలా భూమిలో పాతానండి. చూడండి ఎలా వచ్చినాయో. ఇలా పాతాను. మనం ఇలా ఒక ఎండుమిరపకాయ గింజలు వేసుకుంటే మన ఇంట్లోకి సరిపడా కాయలు వస్తాయి. మనం బయట నుంచి తెచ్చుకోక్కర్లేదు. మన ఇంట్లో ఎన్ని కాసినా మనకు ఆ సంతోషమే కదండి. ఇలాగ పాతాను. ఇలా అన్ని పీసుల్లోని పాతాను. ఇది అప్పుడే పూత వస్తుంది. చూడండి, ఇదిగో పూత వస్తుంది అప్పుడేని. ఇదిగో చూడండి, మొక్కలు వస్తున్నాయి. ఇలా వస్తున్నాయి అన్నీ. చూడండి ఇలా ఎంత మొక్క అయింది మనకి. ఇదిగో చూడండి, కాయలు దిగుతున్నాయి. చిన్న కాయలు ఇదిగో వస్తున్నాయి. ఇదిగో మనం వేసినవి ఒక రకమే విత్తనాలు ఒక కాయలోదే వేసాము. అయితే ఇది చాలా రకాలు కాసినట్టు 3 రకాల కాయలు కాసింది. ఇది ఒక పెద్ద కాయ కాసింది. ఇది ఇలాగా ఒక కాయ కాసింది. ఇవి చిన్న కాయలు దిగుతున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా చూడండి, ఇలా కాయలు దిగినవి. ఇదిగో ఇలా దిగింది. బాగా దిగుతున్నాయి కదా. చిన్న ముక్కలేనండి అంతాను. మధ్యన నాకు అమ్మకి బాగాక కుదరలేదు ఇవన్నీ తీయడం. కాయలు చూడండి, నేను ఎప్పుడూ చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి కాయలు. మళ్ళీ ఇదే చెట్టుకి ఇదిగోండి కిందకి కాసిన కాయలు. ఇవి పైకి వచ్చినాయి. ఇదే ఒకటే మొక్క, దీని కిందకి కాసినాయి. ఇవి పైకి వచ్చినాయి. ఇవి ఆర్గానిక్గానే పండిస్తాము. ఏమీ ఇట్లకి మందులు అది వేయం. చాలా బాగా కాసినాయి కదా. మనకు ఒక్కసారికి కాయలు సరిపోతాయి కదా ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ అదే విత్తనాల నుంచి వచ్చిన మొక్క ఇది కూడాని. ఈ కాయలు కింద కాస్తున్నాయి. ఇవి చిన్న కాయలు ఒకటే దిగుతున్నాయి. మీరు చూడండి, ఒకటి పైకి కాసినాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా కాయడం. విడిగా వేరే ఒక మొక్కకి ఒక రకం కాయొచ్చు, అంటు కడితే రావచ్చు. ఇది మా న్యాచురల్గా వచ్చింది, ఇలా వచ్చింది కాయలు. బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్.